మే 27 అలసిన వానికి ఊరడించు మాటలు. బ్రదర్ భక్సింగ్ గారి మినిస్ట్రీ నుండి సేకరించిన డైలీ మెడిటేషన్ని సమరీని ఈరోజు కలిసి ధ్యానిద్దాం. మోయాబు దేశమును విడిచి వెలుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. వారు యూదా దేశమునకు తిరిగిపోవలెనని మార్గమున వెళ్ళుచుండిరి. రూతు 1 అధ్యాయము 6-7 వచనాలు. కొన్నిసార్లు మన లైఫ్ రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళినప్పుడు మనం సైలెంట్గా అందరినీ బ్లేమ్ చేస్తూ ఉంటాము. పీపుల్ని, సిచ్యువేషన్స్ని, కొన్నిసార్లు దేవుణ్ణి కూడా. బట్ ట్రూ రిపెంటెన్స్ స్టార్ట్స్ వెన్ ఎక్స్క్యూజెస్ ఎండ్. ప్రియులారా, బ్రోకెన్ సిచ్యువేషన్ అంటే ఆల్వేస్ పర్సిక్యూషన్ కాదు. కొన్ని టైమ్స్ మన ఓన్ డెసిషన్స్ కూడా మనల్ని స్పిరిచువల్ డ్రైనెస్లోకి తీసుకువెళ్తాయి. అక్కడ డేంజర్ ఏంటంటే రిపెంటెన్స్ లేకుండా రిటర్న్ అవ్వాలని ప్రయత్నించడం. బయట చేంజ్ అవుతుంది, అంటే అవుట్వర్డ్ చేంజ్ అవుతుంది, కానీ మన హార్ట్ మాత్రం చేంజ్ అవ్వదు. గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఓన్లీ ఎట్ వెదర్ వీ రిటర్న్, హీ ఈజ్ లుకింగ్ ఎట్ వెదర్ అవర్ హార్ట్ రిటర్న్స్ ఆర్ నాట్. రూతు నయోమిని ఫాలో చేశారు. ఎర్త్లీ బెనిఫిట్ కోసం కాదు, ఆమెకు ఒక డీప్ స్పిరిచువల్ హంగర్ ఉంది. నీ దేవుడే నా దేవుడు. అది ఒక ఎమోషనల్ సపోర్టివ్ లైన్ కాదు, అది సరెండర్ అవ్వడం. ప్రియులారా, ఈ జనరేషన్కి ఇన్ఫర్మేషన్ చాలా ఉంది, బట్ స్పిరిచువల్ హంగర్ తగ్గిపోతుంది. బైబిల్ వర్సెస్ తెలుసు, మెసేజెస్ కూడా చూస్తారు, కానీ దేవుణ్ణి నిజంగా తెలుసుకోవాలనే దాహం తగ్గిపోతుంది. అది చాలా డేంజరస్ సైన్. రూత్కి తన ఫ్యూచర్ గురించి తెలియదు, బోయాజ్ గురించి కూడా తెలియదు, కానీ కనిపించని దేవుని చెయ్యి ఆమెను నడిపించింది. వెన్ ద డిజైర్ ఇస్ జెన్యూన్, గాడ్ హిమ్సెల్ఫ్ గైడ్స్ ద జర్నీ. కొన్ని క్షణాలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నిజమైన పశ్చాత్తాపం ఇవ్వండి. ఇతరులను బ్లేమ్ చేసే హృదయం కాదు, నా హృదయాన్ని చూసుకునే కృప ఇవ్వండి. రూతులాగా మిమ్మల్ని ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనే దాహం ఇవ్వండి. నా జీవితాన్ని మీ చిత్తానికి నడిపించండి. యేసుక్రీస్తు నామములోనే ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.